ఏపీలో ఎన్నికలు ముగిసిందే మొన్న. అప్పుడే వచ్చే ఎన్నికల కోసం ఆలోచన మొదలెట్టేశారు కొందరు నాయకులు. ఎక్కడైతే సేఫ్, ఎక్కడైతే బెస్ట్ అంటూ అంచనాలు వేసుకుంటున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ గుసగుసలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయట. అదేంటి మరి ఇంత తొందర అనుకుంటున్నారా? దీని వెనుక చాలా బలమైన కారణం కూడా ఉందట. అదేంటో తెలుసుకుందాం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే హడావిడి. ఏపీలో నేతలకు ముందు చూపు ఎక్కువైందా? సేఫ్ ప్లేస్ ను వెతుక్కునే పనిలో పడ్డారా? ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేతల తీరుపై గుసగుసలు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి 3 నెలలు కాలేదు. అప్పుడే ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ కోసం చర్చ జరుగుతోంది. కొంతమంది రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే 2029 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందనే ఊహాగానాలే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 కానున్నాయి. దీంతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడడమే కాకుండా పాత నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తమకు ఎక్కడెక్కడ అవకాశాలుంటాయి, ఎక్కడైతే సేఫ్ గా బయటపడతాం అనే విషయంలో నేతలు ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారట. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అప్పటి వరకు ఉన్న 19 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు పూర్తిగా కనుమరుగై 17 నియోజకవర్గాలు మాత్రమే మిగిలాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదెలా ఉన్నా ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు జరిగితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో 2 స్థానాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 నియోజకవర్గాల నుంచే మరో 3 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని రాజకీయ నాయకులు లెక్కలు కడుతున్నారు. మహిళా రిజర్వేషన్ అమలైతే కొన్ని స్థానాల్లో మహిళలే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు తమ సేఫ్ ప్లేస్ ఏదో ఇప్పటి నుంచి వెతికి పెట్టుకోవడం బెటర్ అని నాయకులు భావిస్తున్నారట. ఆ దిశగా తమ ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. బాపట్ల జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ నేత వైసీపీతో అంటిముట్టున్నట్టుగా ఉంటున్నారు. ఆయన ఆలోచనేంటా అని ఆరా తీసిన అనుచరులకు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసిందట. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న తన నియోజకవర్గం రూపురేఖలే మారిపోతాయని, అందుకే అనుకూలంగా ఉండే నియోజకవర్గం ఏర్పాటైతే అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు తమ నేత ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుసుకున్నారట అనుచరగణం. అయితే ప్రస్తుతం ఉన్న పార్టీలోనే ఉంటే విజయ అవకాశాలు ఉండవన్న సంకేతాలు కూడా ఆయన ఇచ్చారట. దీంతో నాయకుడి వెంటనే నడవాలని క్యాడర్ కూడా డిసైడ్ అయినట్టు డెల్టా ప్రాంతమంతా కోడై కూస్తోంది. అటు పల్నాడు ప్రాంతంలో నేతల ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏర్పడతాయనే ఆశలో ఉన్నారట చాలా మంది నాయకులు. ఇప్పటి వరకు పల్నాడులో రిజర్వ్డ్ కేటగిరీ స్థానం ఒక్కటి కూడా లేదు. 2026 తర్వాత ఏపీలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు ఉంటుందన్న కేంద్రం సంకేతాలతో ఇక్కడి రిజర్వ్డ్ నేతలు గంపడాసులు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల రూపురేఖలు కూడా మారనున్నాయని ప్రచారం జరుగుతుండటంతో ప్రతిపక్ష పార్టీలోని కొంతమంది సీనియర్లు, జూనియర్లు అలర్ట్ అయ్యారు. పార్టీ మారిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం ఇప్పటి నుంచే చేస్తున్నారట. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది మళ్లీ ఎన్నికల సీజన్ వస్తే కానీ తెలియదు. మొత్తానికి నియోజకవర్గాల ఎంపిక విషయంలో కొందరు నాయకుల తీరు ఇలా ఉంటే, మరికొందరు నేతలు మాత్రం ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఎందుకీ తొందర అని కొట్టిపారేస్తున్నారట. ఏదేమైనా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలు మాత్రం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఘాటెక్కిస్తున్నాయన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది.